డియర్ బెటర్ ఆఫ్, ఈ సంబోధన నాకు వింతగా ఉంది. ఎందుకంటే మనం ఒకరిలో ఒకరు సగం కాలేకపోయాం. నీలో నన్ను ప్రేమించే తత్వాన్ని నేనెంతో మురిసిపోయి అంతకు రెండింతలు నీ మీద ప్రేమ పెంచుకున్నాను. అయితే దీనికి 10ంతలుగా నువ్వు నా మీద ఆక్రమణకు సిద్ధమయ్యావు. అది ఎంత దూరం పోయిందంటే నా నీడను కూడా నువ్వు సవతిగా భావించావు. అంతకంటే దారుణం ఇంకోటి ఉండదు. నీకు నచ్చ చెప్పే ప్రయత్నంలో చాలాసార్లు విఫలమయ్యాను. ఇక సఫలం కాలేనని నిశ్చయించుకొని నా వైఫల్యానికి ఇలా ముగింపు పలికి వెళ్ళిపోతున్నాను. నిన్ను ఈ లోకాన్ని విడిచి ఇట్లు ఎప్పటికీ నిన్ను వదులుకోవటానికి ఇష్టపడి నీ భర్త. హలో, నేనే మాట్లాడుతున్నాను. ఎగ్జాక్ట్ 10 o'clock కల్లా వచ్చేస్తాను. హలో, నో ప్రాబ్లం. నేను మీటింగు నేనే కండక్ట్ చేస్తాను. ఓకేనా? షూర్. థ్యాంక్ యూ. ఏం టిఫిన్ తింటారు? ఒక్క ఇడ్లీ. ఓకే. కొబ్బరి చట్నీ. ఓకే. తర్వాత అల్లం చట్నీ. ఇంకా తర్వాత అల్లం చట్నీ, కారప్పొడి. అబ్బో. నెక్స్ట్ తర్వాత బకెట్ సాంబార్. చాలా పక్కింటి వాళ్ళ టిఫిన్ కూడా తీసుకురమ్మంటారా? వద్దులేరా, వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. అబ్బో, వాళ్ళు ఫీల్ అవుతారని కానీ లేకపోతే వాళ్ళ సర్వీస్ కూడా వాడేద్దామనే. అవన్నీ నాకు వద్దు, కానీ నాకు ఆఫీస్కి టైం అయిపోతుంది. అర్జెంటుగా నాకు ఒక స్వీట్ ఇవ్వవా? స్వీట్ ఎక్కువైతే షుగర్ వస్తుంది, జాగ్రత్త. గుడ్ జోక్. అయ్యో, మీరు ఈ నైట్ డ్రెస్లో చాలా బాగున్నారండి. పక్కన నీలాంటి అందమైన అమ్మాయి ఉంటే ఇంకా బాగుంటాను. చూస్తావేంటి? టీవీ ఆన్ చేయి. అదిగో ఆ టీవీలో ఆ అమ్మాయి చూడు ఎంత అందంగా ఉందో. ఇంకా చాలు, ఆపండి. అరే, నీకంటే అందమైన అమ్మాయిని నేను పెళ్లి చేసుకుని ఉంటే ఎంత బాగుండేదో.
మీరు అలా మాట్లాడటం నాకు నచ్చలేదండి. మీరు ఎవరితోనూ మాట్లాడకూడదు. మీరు నాతోనే ఉండాలి. ఈ జన్మకే కాదండి, వచ్చే జన్మకు కూడా మీరే నాకు భర్తగా ఉండాలి. ఏం మాట్లాడుతున్నావు సునీత? నేనేదో సరదాకి ఆ టీవీలో అమ్మాయి ఎంత అందంగా ఉందో చూడు అని నేనంటే అంత వరి అయిపోతున్నావు. టేక్ ఇట్ ఈజీ యార్. సరదా కూడా మీరు అట్లా మాట్లాడకండి, నాకు నచ్చదు. నేను వినలేను కూడా అలాంటి మాటలు. ఓకే ఓకే, టైం అయిపోతుంది. టీవీ ఆఫ్ చేసి ఇంకా పడుకుందాం, ఓకేనా? ఇంకెప్పుడు కూడా మీరు వేరే అమ్మాయి గురించి నా ముందర మాట్లాడకండి, నాకు నచ్చదు. సరే మహాతల్లి, క్షమించు. వేరే అమ్మాయి గురించి నేను మాట్లాడు. ఏంటి సునీత, ఎందుకు అలా బాధపడుతున్నావు? మన పెళ్లి జరిగినప్పుడు మా వాళ్ళు మనకు పెట్టిన ఇబ్బందుల గురించి ఆలోచిస్తున్నారు. మన కులాంతర వివాహం చేసుకోవటం నేరమా? చూడు సునీత, నేను లెక్చరర్ని. అంతో ఇంతో ఆస్తుంది, బాగా చదువుకున్నాను. అంతకు మించి నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. ఇంతకన్నా మీ వాళ్ళకి ఏం కావాలి? ఇంతకీ మీ వాళ్ళు మన పెళ్ళికి ఎందుకు అడ్డుపడ్డారు? మన ఇద్దరి మధ్యన కులాలు అడ్డుగోడలుగా ఉంటాయని నేను అస్సలు ఊహించలేదు తెలుసా. మన పెళ్ళికి మా ఇంట్లో ఎన్నో గొడవలు జరిగాయి. అవన్నీ మీకు చెప్తే ఎక్కడ బాధపడతారు అని నేను చెప్పలేదు. ఇవన్నీ భరించలేక నేను సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకుందాం అనుకున్నాను. సునీత, మనం ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే మనకు ఈ మనిషి జన్మ దక్కింది. అలాంటి మనిషి జన్మ ఎత్తిన మనం మన ప్రాణాలని కాపాడుకోవాలి. అంతేగాని పిరికివాళ్ళలాగా బలవంతంగా ప్రాణాలు తీసుకోకూడదు. బాగా చెప్పారు బావగారు. టైం అయింది, ఇంకా నిద్రపోదామా? అలాగే మరదల గారు. హే బేబీ, కొత్త సినిమా టికెట్స్ ఉన్నాయి, వెళ్దాం, వస్తావా? హే నేను రాను, నువ్వు వెళ్ళు. సినిమాకి రాకపోతే రాకపోయావు, కనీసం పార్క్ అయినా వస్తావా? ఫస్ట్ నువ్వు అడ్డం తప్పుకో, నేను వెళ్ళాలి. నేను ఓకే చేస్తే డబ్బున్న అమ్మాయిలు, అందమైన అమ్మాయిలు క్యూలో లైన్ కడతారు తెలుసా. నేను నీ వెంట పడుతున్నాను, ఇంత లోకు అయిపోయానా? అసలు ఏం చూసుకొని నీకు ఇంత పొగరు? తినడానికి గతి లేదు కానీ రోషానికి మాత్రం ఏం తక్కువ లేదు. యూ షట్ అప్. సునీత, నువ్వు దేవుణ్ణి ఏం కోరుకున్నావు? ఏం కోరుకున్నానా? అబ్బాయి గారు ఎప్పుడు నా పక్కనే ఉండాలని, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకూడదని ఆ దేవుని కోరుకున్నాను. ఏవండి, మీకు ఈ దేవుడి గుళ్ళో ఒక గుడ్ న్యూస్ చెప్పనా? గుడ్ న్యూసా? ఏంటి, నాకేమన్నా ప్రమోషన్ వస్తుందా? త్వరలోనే మీరు డాడీ ప్రమోషన్ తీసుకుంటున్నారు. నిజంగానా? చూడండి, పబ్లిక్ ఉంటారు. ఓకే 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 ఓకే, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. హే కళ్యాణి, నా సంగతి ఏం చేశావు?
సింహానికి ఆకలిస్తే వేటాడుతుంది, వెంబడిస్తుంది. వేట దొరకకపోతే ఆకలితో చస్తుంది, కానీ గడ్డి మాత్రం తిందు. మైండ్ ఇట్. కొన్ని జీవిత సత్యాలు తెలిస్తేనే జీవితంలో పైకొస్తావు కార్తీక్. గుర్తుపెట్టుకో. టేక్ కేర్. ఏమంటే క్యాబ్ బుక్ చేశారా? వస్తుందా? క్యాబ్ బుక్ చేశాను, కానీ 10 minutes పడుతుంది రావటానికి. అది సరే కానీ మనం సూపర్ బజార్లో కొనబోయే లిస్ట్ అంతా రెడీ చేసావా? ఎప్పుడు రెడీ చేశానండి. ఇది ఆ లిస్ట్ ఏది? ఓకే 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 ఓకే. అదేంటి మనకు పుట్టబోయే బాబు కోసం డైపర్స్ రెడీ చేసావా? బాబు కాదు, పాప. పాప గురించి రాస్తాను. పాప కాదు బాబు. కాదండి, బాబు కాదు పాప. పాప కాదు బాబు, బాబు బాబు. పాపండి, ఎవరైనా చూస్తే బాగోదు. అసలు రోడ్డు మీద ఉన్నాము, నవ్వుతారు. ఓకే 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 ఓకే. ఎక్కడ క్యాబ్ అని చూస్తున్నాను. హాయ్ కళ్యాణి, కమాన్ 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 కమ్ హియర్ కమ్ హియర్ కమ్ హియర్. కళ్యాణి, ఏం చదువుతున్నావు నువ్వు ఇప్పుడు? ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను సార్. ఓ గుడ్ గుడ్ గుడ్, వెరీ గుడ్. సునీత, ఈ అమ్మాయి పేరు కళ్యాణి. మా కాలేజీలో ఇంటర్మీడియట్ చదివింది, ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్కి వచ్చేసింది. నమస్తే మేడం. కళ్యాణి ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా మాట్లాడుతుంది, ఎంత అందంగా మాట్లాడుతుందో అంత అందంగా చదువుతుంది కూడా. మేడం, సునీల్ సార్ క్లాస్ అంటే మాకెంతో ఇష్టం. సునీల్ సార్ క్లాస్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేసేవాళ్ళం. ఆయన జోక్స్ అంటే ఇంకా ఇష్టం నాకైతే. ఏమిటో ఈయనంటే అందరికీ ఇష్టమే. కలిసిమెలిసి ఉండే వాళ్ళను, అందరికీ సహాయపడే వాళ్ళను అందరూ ఇష్టపడతారు. అందుకే మా సార్ అంటే నాకు చాలా ఇష్టం. నా జీవితంలో ఎంతోమంది లెక్చరర్స్ని చూశాను, కానీ సార్ లాంటి మంచి మనిషిని మాత్రం ఎక్కడా చూడలేదు. స్వార్థంతో నిండిపోయిన ఈ సొసైటీలో మంచి మనసుతో ఇతరులకు సాయపడే సార్ అంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన మాకు దేవుడు. అఫ్ కోర్స్ ఆయనను మీరు పెళ్ళాడినందుకు ఇంకా అదృష్టవంతులు. ఆయన దేవుడైతే నేను దయ్యాన్నా? సరే కానీ సునీత, క్యాబ్ వచ్చేస్తుంది. కళ్యాణి, తర్వాత కలుద్దాం నాన్న. ఓకే సార్. ఓకే. మేడం గారు వెళ్ళొస్తాను. వెళ్ళిరా అమ్మా, అందరిని అడిగానని చెప్పు. హాయ్ సునీత. హాయ్. ఏంటి నడుచుకుంటూ వెళ్తున్నావు? ఈరోజు సండే కదా, కాలేజీలో స్పెషల్ క్లాసెస్ చెప్పి వెళ్తున్నాను. ఓకే, అదే డ్రాప్ చేస్తాను. ఓకే. రావే భర్తీ, టీ తాగి వెళ్దు కానీ. లేదు సునీత, నో ఫార్మాలిటీస్. టైం అయింది, కాలేజ్కి వెళ్ళాలి, ప్రిన్సిపల్ పిలిచారు. Okay. ఓకేనా? బాయ్. హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్ సార్, మీరు ఎలా ఉన్నారు? సూపర్. కూల్ డ్రింక్ తాగడానికి వచ్చారా? లేదు, ఎవరన్నా కూల్ డ్రింక్ తాగితే చూద్దామని వచ్చా. అయితే నాకు కూడా కూల్ డ్రింక్ ఇప్పించండి. నేను తాగుతుంటాను, మీరు చూస్తూ ఉండండి. అలాగా, ఒక కూల్ డ్రింక్ ఇవ్వండి. ఎలా ఉంది? సూపర్. సూపర్గా ఉంది కదా. కూల్ డ్రింక్ సార్ ఇది. రోజు ఇలాగే కూల్ డ్రింక్ ఇప్పిస్తూ ఉంటాను, నువ్వు తాగుతూ ఉంటావా? ఓకే సార్, తప్పకుండా. తప్పకుండా. ఓకే ఓకే. కూల్ డ్రింక్ అంటే పిచ్చి సార్ నాకు. జోక్ 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 చాలా బాగుంది కదా. నవ్వని, నవ్వు హెల్త్కి చాలా మంచిది తెలుసా? అవును సార్, నాకు తెలియదు. చూడండి చూడండి మీరు ఏకైకలు పక్కపక్క. చూడండి మేడం, ఐకైకలు పక్కపక్క ఎలా నవ్వుకుంటున్నారు. చూడండి మేడం,
మీ ఆయన ఆ కళ్యాణితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. మేడం, మీ ఆయన మీకు తీరం ద్రోహం చేస్తున్నాడు. ఇప్పటికైనా తొందరపడండి, మీ జీవితాన్ని కాపాడుకోండి. వస్తా. ஏம்மா சுனிதா மேடம் வாடு, சுனிதா மேடம் வாடு, எங்க வா, எங்க வா. నమస్తే అండి. ఎన్నడమ్మా ఎన్నడా ఇంత మాదిరి టెన్షన్ ఇంతకు మునుపు లేదు తల్లి, లేదు. నమస్కారము. దేని గురించి సార్? ఆమా, నువ్వు ఇంట్లో లేనప్పుడు పొన్నెను తీసుకొచ్చి ఇంట్లో పూడుస్తుండాడు, తెలియము? తెలియదండి. ఏందమ్మా ఇది, ఏందమ్మా? ఇంత కాలని పూరా సంసారగల తెలుసుకోవాలి తల్లి. ఇట్లాంటి విషయాల్లో అశ్రద్ధ చేసినట్లయితే జీవితము నాశనం అయిపోతుంది. వణకం. సునీత, హెడ్ ఫోన్స్ ఉన్నాయా? సునీత, హెడ్ ఫోన్స్ ఉన్నాయా? తెలీదు. నేనే ఎత్తుకుంటాను. హెడ్ ఫోన్స్ దొరికాయి, నో ప్రాబ్లం. హెడ్ ఫోన్స్ దొరికాయి, నో ప్రాబ్లం. సునీత, కొద్దిగా వాటర్ ఇవ్వు. సునీత, నీకే చెప్పేది, కొద్దిగా వాటర్ ఇవ్వు. నువ్వు బైక్ మీద అమ్మాయిని ఎక్కడ తీసుకెళ్ళావు? నీకు చెప్పాను కదా, కళ్యాణి అని అమ్మాయి నా స్టూడెంట్. నేను ఆ అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్ళలేదు. ఆ అమ్మాయి ఇల్లు ఇక్కడే, డ్రాప్ చేశాను అంతే. ఎంత నీ స్టూడెంట్ అయితే మాత్రం ఆ ఇకైకలేంటి పక్కపక్కలేంటి? ఆ అమ్మాయిని చూసి అంతలా మురిసిపోవాలా? మీరు డ్రాప్ చేశారు ఓకే, ఆ అమ్మాయి మిమ్మల్ని వెనక నుంచి వాటేసుకొని పట్టుకొని కూర్చోవాలా? సునీత, నువ్వు మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడుతున్నావు తెలుసా? నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? నాకు బాగా అర్థమైందండి. మీరు పెళ్లి కాకముందు శ్రీరామచంద్రుడు, కానీ పెళ్ళైన తర్వాతనే మీ నిజ స్వరూపం బయటపడింది. ఏమర్థమైంది నీకు? ఏం అర్థమైందా? మీరు రాముడు కాదు కృష్ణుడని. సునీత, నువ్వు చాలా చాలా ఆవేశంలో ఉన్నావు. నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. స్థిమితంగా ఆలోచించు, నీకు అర్థమవుతుంది. సునీత, సునీత, తొందరగా రెడీ అవ్వు. ఇవాళ డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది. మనకు పుట్టబోయే బిడ్డకి మంచి మెడిసిన్స్ రాసిస్తారు. నేను హాస్పిటల్కి రాను, నాకు ఏ డాక్టర్ అపాయింట్మెంట్ వద్దు. ఎందుకంటే మనకు పుట్టబోయే బిడ్డ కూడా మీలాగా ఆడపిల్లలు వెంటబడే రోగం అవుతాడు. కాబట్టి మనకు పుట్టబోయే బిడ్డ కూడా రాముడు కాదు, మీలాగా రాక్షసుడు అవుతాడు. అందుకే నాకు ఈ కడుపు వద్దు, నాకు ఈ ప్రెగ్నెన్సీ వద్దు. నేను అబార్షన్ చేయించుకుంటాను. What are you talking nonsense? నువ్వు లెక్చరర్ అయితే ఏంటి, నేను లెక్చరర్ని. నీలాంటి రోగ్స్ తోటి, ఈడియట్స్ తోటి నేను కోఆపరేట్ చేయలేనురా. హలో, డాక్టర్ మాధవి గారా అండి? అవునండి, డాక్టర్ మాధవినే మాట్లాడుతున్నా. మేడం, మీతో ఒక 10 నిమిషాలు పర్సనల్గా మాట్లాడచ్చా? సునీత చెప్పండి.
ఏంటి మీ ప్రాబ్లం? మేడం, మాకు మ్యారేజ్ అయ్యి 10 years అయింది. 3 days బ్యాకే మీ హాస్పిటల్కి ప్రెగ్నెన్సీ టెస్ట్కి వచ్చాము. పాజిటివ్ వచ్చింది మేడం. ఓ కంగ్రాచులేషన్స్ సునీత. 10 సంవత్సరాల తర్వాత ప్రెగ్నెన్సీయే. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు హాస్పిటల్కి వస్తే టెస్టులు చేసి మెడిసిన్ రాసిస్తాను, ఓకేనా? అది కాదు మేడం, మీరు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి. ఏం హెల్ప్ చేయాలి సునీత? అది మీరు నాకు అబార్షన్ చేయాలి. జీవితంలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి సునీత. ప్రతి ప్రాబ్లమ్స్కి చావు పరిష్కారం కాదు. ఐఎమ్ సారీ, అబార్షన్ చేయించుకోవాలనే ఆలోచన విరమించుకోండి. సునీత, మీరు లెక్చరర్ అయ్యుండి చాలా తప్పుగా ఆలోచించుతున్నారు. అబార్షన్ అంటే ఒక నిండు ప్రాణాన్ని మొగ్గలోనే తుంచివేయడం. నిజానికి అబార్షన్ అనేది తల్లి ప్రాణానికి కానీ బిడ్డ ప్రాణానికి కానీ హాని జరుగుతుందని తెలిసినప్పుడే అబార్షన్ చేస్తాం. దట్టు ఇన్ స్పెషల్ కేస్, అది కూడా మీ హస్బెండ్ దగ్గర పర్మిషన్ తీసుకొని అబార్షన్ చేస్తాం. ఐఎమ్ సారీ, అబార్షన్ చేయించుకోవాలనే ఆలోచన విరమించుకోండి. ఏంటి ఇలా పడుకున్నారు? ఏమండి, ఈ అడ్డదిడ్డంగా పడుకున్నారేంటి? ఏమండి ఏమండి ఏంటి మేడం గారు ఇదంతా? అసలు ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో అసలు మీకేమైనా తెలుస్తుందా? ఏంటి సునీత ఇదంతా? నీ చదువు సంస్కారం ఏమైపోయాయి? భర్తని రంగుటద్దాల్లోంచి చూసి నీ జీవితంలో రంగులన్నీ కోల్పోయి ఇప్పుడు ఇలా చీకట్లో ఒంటరిగా మిగిలిపోయావు కదే. మేడం, ఆయన నా గురువు, తండ్రితో సమానం. అలాంటి మా బంధాన్ని మీరు అపార్థం చేసుకున్నారు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర
అన్న విషయం నీకు తెలీదా చెప్పు? అలాంటి పవిత్రమైన గురు శిష్యుల సంబంధానికి నీచమైన రంగును పూసింది నువ్వు. పర్యవసానంగా నీ భర్తను కోల్పోయావు. ఈ ప్రపంచంలో దిద్దుకోలేని తప్పేదైనా ఉంది అంటే అది ఆత్మహత్య సునీత. జీవితంలో సమస్యలు ఎన్నో వస్తాయి. అసలు మనిషి జీవితం ప్రసవం అనే సమస్యతో మొదలవుతుంది. ప్రేమించిన ప్రియుడు మోసం చేశాడని ప్రియురాలు మోసం చేసిందని ప్రియుడు, ఆకలి బాధ తట్టుకోలేక కొంతమంది, అప్పులు తీర్చలేక కొంతమంది, అనారోగ్యంతో కొంతమంది, భార్య వేధిస్తుందని కొంతమంది, ఇంకా మరెన్నో సమస్యలతో బాధపడుతూ చావే మార్గం అని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్య చేసుకోవాలి అనే ఒక దారుణమైన నిర్ణయానికి వచ్చే ముందు ఒక్క నిమిషం మనిషి ఆలోచిస్తే జీవితం నిలబడుతుంది. 10 మందికి పాఠాలు చెప్పే సునీల్ లెక్చరర్ అయ్యి ఆత్మహత్య చేసుకునే ముందు ఒక్కసారి ఆలోచించుంటే కథ ఏ మలుపు తిరిగేదో మీరే ఆలోచించండి. ఆత్మహత్యలు నివారిద్దాం, ఆనందంగా జీవిద్దాం.